ఇప్పుడు జిల్లాల్లో ఉన్న నాయకులు, జిల్లా ప్రెసిడెంట్లు, మండల ప్రెసిడెంట్లు, కొంతమంది అభ్యర్థులు, మేడం గారు ఎంపిక చేసిన కొంతమంది అభ్యర్థులు వాళ్ళు ఏ పర్పస్కి ఈ పార్టీకి వచ్చారో, ఈ పార్టీకి ఏ పర్పస్లో చేస్తున్నారు అనేది ఒక క్లారిటీ లేదు. కనీసం కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ప్రచారం కూడా చేయని పరిస్థితి. సాక్షాత్తు డీసీసీ అనే పర్సను కూర్చొని లాబియింగ్ చేయడము, తర్వాత డబ్బుల విషయాలు మాట్లాడడము, పక్క పార్టీలతో అటు టీడీపీతో ఇటు వైసీపీతో లాలూచి పడటము ఏమాత్రం హర్షణీయం కాదు. సొంత పార్టీ వాళ్ళు, సొంత పార్టీ క్యాడర్ ఉన్నప్పుడు వాళ్ళని సమన్వయం చేసుకోపోగా వారి మధ్య గ్రూపులు కట్టి డబ్బుల విషయాల్లో వాళ్ళని ముందుకు తోలి మీకు డబ్బులు ఇస్తేనే మీరు పనిచేయండి లేకపోతే వెళ్ళొద్దు అని ఒక స్టేజ్లో సాక్షాత్తు పార్టీ జిల్లా నాయకుడే అంటే డీసీసీ అనే పర్సనే మొత్తం అందరినీ హైజాక్ చేయడము, అలానే మాకు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అతనే హైజాక్ చేసి ఎంపీ గారు మనిషికి 3 కోట్లు ఇస్తే తప్ప మీరు వెళ్ళడానికి వీలు లేదని బ్లాక్మెయిల్ చేయడము, అలాంటి ఒక మీటింగ్ పెట్టుకుంటే మామూలుగా కార్యకర్తలతో, ఎమ్మెల్యేలతో, మండల స్థాయి లీడర్లతో మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగు సాక్షాత్తు డీసీసీ అనే ప్రెసిడెంట్ సాక్షాత్తు హైజాక్ చేసి ఆ మీటింగ్కి ఎమ్మెల్యేల తరపున తనే రిప్రజెంటేషన్ చేసి ఎమ్మెల్యేల కోరికలు మీరు తీర్చాలి, మీరు తీర్చకపోతే మీకు పార్టీ నుంచి ఎటువంటి సపోర్ట్ రాదు అని ఒక రకంగా ఒక మహిళా అభ్యర్థిని బెదిరించడం నేనైతే చాలా షాకింగ్ విషయము. అయితే ఇలాంటి అడ్డంకులు కొన్ని వచ్చినాయి. అలానే అతను సాక్షాత్తు ప్రెసిడెంట్ అనే అతను ఎమ్మెల్యేలు హైజాక్ చేసి వారి తరపున డబ్బులు డిమాండ్ చేయడమే కాకుండా ఎప్పుడైతే అతని బెదిరింపులకు నేను లొంగట్లేదు అని అనుకున్నాడో మండల ప్రెసిడెంట్స్ అందరినీ కూడా బెదిరింపులకి వేధింపులకి గురి చేశాడు. మీరందరూ నేను ప్రెసిడెంటు, నేను చెప్పినట్టు మీరు వినాలి, మీ ఎంపీ క్యాండిడేట్ కానీ మీ ఎవరు చెప్పినా కూడా మీరు వినడానికి వీల్లేదు, మీ మండల ప్రెసిడెంట్స్ పోస్టులు నేను ఇచ్చాను కాబట్టి నా మాట వినాలని వాళ్ళందరినీ హైజాక్ చేసి ప్రచారానికి కూడా వాళ్ళు సహకరించకుండా చేసిన మనిషి ఒక డీసీసీపీ. అలాగే ఈ రకంగా తొక్కిపెట్టి ఉంచితే పార్టీ ఎప్పటికీ ముందుకెళ్ళాను. ఇది పైన అధిష్టానం అర్థం చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళందరినీ ఏరేస్తే తప్పితే ఈ పార్టీ మాత్రం ముందుకు వెళ్ళదు. మీరు కాంగ్రెస్ పార్టీలో పదవి అనిపిస్తూ నీ సొంత ఇంటి నుంచి ఒకరిని పెట్టి నువ్వు ప్రచారానికి వెళ్ళావంటే ఏం జరుగుతోంది? ఇదే ప్రెసిడెంటు అటు కాంగ్రెస్, అటు టీడీపీ దగ్గరికి, ఇటు వైసీపీ దగ్గరికి లాలూచీకి వెళ్ళి చెరొకల దగ్గర 10 లక్షలు తెచ్చుకొని మా ఎంపీ ఓట్లు మీకే ఇస్తాం, మా ఎంపీ గారు నాకు డబ్బులు ఇవ్వలేదని చెప్పి పార్టీ పరువు బజార్కి వేసి వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి 20 లక్షలు తెచ్చుకున్నాడు. ఇది పార్టీ అధిష్టానానికి తెలియదు. కాబట్టి నేను ఈ విషయాలని ఈరోజు పేపర్ ద్వారా చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే జిల్లా ప్రెసిడెంట్ చేస్తే ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే డైరెక్ట్గా ఎంత ఇవ్వాలి, ఏ స్టేజ్లో ఎంత ఇవ్వాలి అని డిమాండ్ చేసి చెప్పాడు. నిజంగా ఒక షాకింగ్. నేను వైసీపీలో అయితే ఇలానే చేశాను, మీరు మాకు ఇలాగే చేయాలి డిమాండ్ చేశారు నన్ను. కాబట్టి అతను నన్ను డిమాండ్ చేసిన విధానంలో 10 కోట్లు ఒక ఎమ్మెల్యేకి అడిగారు. మాకు 10 కోట్లు ఇస్తే కానీ మీరు మా కాన్స్టిట్యూట్ వస్తే కానీ మేము మీకు సపోర్ట్ చేస్తాం, లేకపోతే సపోర్ట్ చేయము. అది అతని పరిస్థితి. అంటే ఏంటంటే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా కనీసం క్యాంపెయిన్ ఖర్చులు పెట్టుకోలేని వాళ్ళు ఈరోజు ఎమ్మెల్యే పోస్టులు తీసుకొని ఈ పార్టీని ఎలా బతికిస్తారో హైకమాండ్ ఒక్కసారి ఆలోచించాలి. అది ఒక పరిస్థితిలో ఒక 2 ఎమ్మెల్యేలు మాత్రం ముందుకొచ్చి, ఎస్పెషల్లీ సిపిఐ ఎమ్మెల్యే గారు ముందుకొచ్చి సిపిఐకి మన ఏలూరు ఏదైతే కేటాయించారో ఆయనకి ఈ విషయం అంత అర్థమయ్యి, పార్టీల అంతర్గత కలహాలు అర్థమయ్యి నాకు వీటితో సంబంధం లేదమ్మా, నాకు మీరు ఏదైనా సాయం చేయండి, క్యాంపెయినింగ్ కానీ ఎలక్షన్కి సంబంధించి కానీ అంటే నేను చేస్తానండి అన్న. ఆయన ఒక్కరికి మాత్రం ఫైనాన్షియల్గా వీక్ కాబట్టి మా ధర్మం పొత్తులో ఉన్నారు కాబట్టి మేము ఆయన ఖచ్చితంగా హెల్ప్ చేశాము. ఏమైన పరిస్థితి అంటే కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు ఈరోజు టికెట్లు తీసుకున్న ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకొని ఆటోలు పెట్టకుండా షర్మిల గారి మీటింగ్ని కావాలని హైజాక్ చేసి మేడం గారు మీ మీటింగ్ క్యాన్సిల్ అవ్వడానికి ఎంపీ గారే రీజన్ అని సాక్షాత్తు ప్రెసిడెంట్ చేత చెప్పించారంటే ఈ పార్టీలో ఏం జరుగుతుందో మీరు ఆలోచించండి. పేరు తీసుకున్నా నాకు ప్రాబ్లం లేదు. స్వచ్ఛందంగా ఈ పార్టీకి వచ్చాను, నేను సేవ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడైనా అప్పుడైనా ఎప్పుడైనా నేను అదే మాట మీద నిలబడతాను. పదవులు రేపు నేను గెలుస్తానో ఓడిపోతానో నేను అస్సలు బాధపడను. కానీ ఉన్న విషయము ఈ పార్టీ బాగుపడాలంటే చెప్పాల్సిన విషయం మీ అందరికీ ద్వారా నేను హైకమాండ్కి చెప్పాలనుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను. నా ఆఫీస్లో 300 మందికి నేను అరేంజ్ చేశాను ఫుడ్ కానీ ఏదైనా. ఇక్కడ
చేస్తే వచ్చి వీళ్ళు అడిగింది ఏంటంటే మనిషికి 10 కోట్లు అంటండి నేను ఇవ్వాలి ఎమ్మెల్యేలకి. ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ కాంపిటీషన్ అండి టీడీపీకి వైసీపీకి. షర్మిలా గారు వచ్చినాక కొత్త ఉత్తేజం వచ్చి పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి, ఓటింగ్ పెంచగలగాలి, అవసరమైతే విన్నింగ్ చేయించగలగాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వస్తే, పోయినసారి కాంగ్రెస్కి వచ్చిన కానీ ఒక దెందులూరు ఎమ్మెల్యే అయితే కనీసం ఎంపీ బొమ్మ ఆటోలో కూడా వేసుకోకుండా తిప్పాడండి ప్రచారానికి. ఎంత అవమానించడం అండి ఒక లేడీ అభ్యర్థిని. కావాలని ఒక లేడీ ఎంపీ అభ్యర్థి బొమ్మని ఆటో మీద కూడా వేసుకోకుండా తిప్పాడండి. ఎంత రాజకీయమండి. నేను ఎమ్మెల్యే నా బొమ్మ వేసుకుండా తిప్పాడండి ఎలీజా. ఎంత కొవ్వండి, ఎంత అహంకారం అండి ఈ మనుషులకి. ఒక లేడీ అభ్యర్థి ఉంటే మీరు ఈ రకంగా టార్చర్ చేస్తారా?